ఇస్తాను అన్నది 18,000 మందికి. ఆ 18,000 కూడా 38,000 మందికి 18,000 రూపాయలతోటి వాషింగ్ మిషన్ అని చెప్పారు. కానీ యాక్చువల్ గా దాన్ని బల్క్ లో కొన్నప్పుడు 38,000 యూనిట్లు కొన్నప్పుడు దాని యాక్చువల్ ప్రైస్ 12,000 పడిపోతుంది. ఆ 12,000 రూపాయలు ఇచ్చి నేను బీసీలను ఉద్ధరించాను ఆదరణ స్కీమ్ కింద అని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జస్టిఫై చేసుకోగలరండి? ఇవాళ రోజున జగన్ గారు ప్రతి ఫ్యామిలీకి 10,000 రూపాయలు పర్ ఇయర్ ఇస్తున్నారు. అంటే 50,000 రూపాయలు ఇస్తున్న దగ్గర మీరు 18,000 ఇచ్చి నేను బీసీలను ముద్రించానంటారా? అండ్ మోర్ ఓవర్ మనం 50,000 ఆయన చేతికి ఇస్తున్నప్పుడు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళు ఒకవేళ ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి ఇంకేదైనా చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అది వెనక నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ గా ఉంటుంది. సో వాళ్ళు ఇష్టం వచ్చింది దే కెన్ టేక్ ఏ ఫ్రీ డెసిషన్. లేదు ఆ వాషింగ్ మిషన్ వాళ్ళకి నచ్చలేదు, ఇంకా ఆటోమేటిక్ లేకపోతే అప్డేటెడ్ వర్షన్ కావాలనుకున్నారు అనుకోండి, వచ్చే సంవత్సరం వచ్చే 10,000తోనే లేకపోతే ఆయన దగ్గర ఉన్న డబ్బులతో తీసుకొని అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాకు వచ్చే కమిషన్ కోసం నేను దాన్ని తీసుకొచ్చి ఆ నెత్తిని తీసుకెళ్ళి నేను అక్కడ ఆ రజక సోదరుని నెత్తిని పెట్టలేను. సో దిస్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏం చెప్తున్నారు, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి బీసీ వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తాను అంటున్నారు. గుడ్, ఫైన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళలకి నేను 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈ రోజున 50 సంవత్సరాలకి ఎలా ఇస్తాను అనే దానికి ఒక సమాధానం చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్స్ ఇప్పుడు ఆయన సృష్టించిన సంపద 2014 నుంచి సృష్టించుకుంటూనే వెళ్ళిపోయి తెల్లారి పొద్దున్న జీతాలు పే చేయాలి. ఆయన దిగిపోయే ముందు రోజు 100 కోట్ల రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న జీతాలు పే చేయాలి. 5,000 దాదాపు పెన్షన్లు, ఏది ఓల్డేజ్ పెన్షన్స్ కానివ్వండి, ఆయన పెంచిన 2,000 రూపాయలకే ప్లస్ ఆయన అప్పుడున్న ఎంప్లాయీ స్ట్రెంగ్త్ ప్రకారం దాదాపు 5,000 కోట్ల రూపాయలు మనం పే చేయాలి, ముందు 100 కోట్ల రూపాయలు. సో ఆయన సృష్టించిన సంపద కనీసం జీతాలు ఇవ్వటానికి లేని పరిస్థితి. ప్లస్ ఏప్రిల్ మే నెలలో కనీసం గవర్నమెంట్ నుంచి ఒక్క కాంట్రాక్టర్కి బిల్ చెల్లించలేదు. ప్లస్ ఒక స్కీమ్ కూడా గవర్నమెంట్ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. సో వచ్చిన రెవెన్యూ యాజ్ ఇట్ ఈస్ గా అట్లా బ్యాంక్ లో పెట్టేసి ఉంచితే ఆయన మిగిల్చింది 100 కోట్ల రూపాయలు. సో ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొకటి, 150,000 కోట్లతో నేను బీసీలకి తీసుకొచ్చి అమరావతిలో పెడతాను, తమ అమ్మవారి కొండను తీసుకొచ్చి నెత్తిన పెడతాను అంటున్నారు. ఇవాళ రోజున యాజ్ ఆఫ్ టుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 57 నెలల్లో 173,000 కోట్ల రూపాయలు బీసీలకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాం. 173,000 కోట్లు. అపార్ట్ ఫ్రమ్ హౌసింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 180,000 వస్తుందో అది కాకుండా అలాగే నాన్ డీబీటీలు అంటే హౌస్ ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ల స్థలాలు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రీ మీల్స్ కానివ్వండి, వీటన్నిటి కాకుండా 173,000 ఇచ్చాం. సో 150,000 ఎక్కువ, 173,000 ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరగట్లా, మతిమరుపు లేకపోతే ఎవరినో మోసం చేద్దామన్న ఆలోచన పెరుగుతా ఉంది. తర్వాత బీసీలకి గౌరవం ఎవరు ఇచ్చారు అనేది నేను క్లియర్ గా చెప్పగలనండి. గత కొన్ని సంవత్సరాలు లేదా స్వతంత్ర భారతదేశంలో పల్లెటూరులో ఉన్నటువంటి దాన్ని డిస్క్రిమినేట్